లార్డ్, అందరూ బాగున్నారా? ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేయుచున్నాము. నా దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలలో 4వ మాటలోనికి ప్రవేశింపబోయే ముందు, బైబిల్‌లోనే మనం ఏదైనా ఒక మాట చదివినప్పుడు దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోగలగాలి. దాన్ని క్షుణ్ణంగా గ్రహించగలగాలి. దాని సందర్భం ఏంటో తెలుసుకోగలగాలి మనం. చూద్దాం. 4వ మాటలోనికి ప్రవేశించే ముందు మీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి నేను చదువుతాను. లార్డ్, అందరూ బాగున్నారా? ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేయుచున్నాము. నా దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలలో 4వ మాటలోనికి ప్రవేశింపబోయే ముందు, బైబిల్‌లోనే మనం ఏదైనా ఒక మాట చదివినప్పుడు దాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకోగలగాలి. దాన్ని క్షుణ్ణంగా గ్రహించగలగాలి. దాని సందర్భం ఏంటో తెలుసుకోగలగాలి మనం. చూద్దాం. 4వ మాటలోనికి ప్రవేశించే ముందు మీ యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి నేను చదువుతాను. మార్కు సువార్త 15వ అధ్యాయము 33వ వచనంలో చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. మధ్యాహ్న కాలం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటను చీకటి కమ్మెను. ఏంటట? మధ్యాహ్న కాలం మొదలుకొని ఆ దేశమందంతటను చీకటి కమ్మిందంట. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేవిధంగా దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. మత్తయి సువార్త 27వ అధ్యాయము చూద్దాం. 45వ వచనంలో చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. మత్తయి సువార్త 27వ అధ్యాయము 45వ వచనంలో చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. మధ్యాహ్న కాలం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటను చీకటి కమ్మెను. ఏంటట? మధ్యాహ్న కాలం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటను చీకటి కమ్మెను. ఈ చీకటి కమ్మెను అనేదానికి కూడా ప్రవచనాత్మకంగా ఉందా అంటే ఉంది. ముందుగానే దేవుడు ప్రవచించడం జరిగింది. చాలా మంది ఆ సందర్భంలో దేవుడు ఏం మాట్లాడు క్షుణ్ణంగా దాన్ని విచారించకుండా, చదవకుండా దేవుని ఒక వాక్యాన్ని చదువుతా ఉంటారు మనలో. అలా కాకుండా మనం దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి దేవుని వాక్యాన్ని చదువుతా ఉన్నప్పుడు దానిలో ఉన్న అంతరార్థాన్ని అర్థం చేసుకొని ఆ పదాలను మనం అర్థం చేసుకోవాలి. ఆ సందర్భం ఏంటి క్షుణ్ణంగా దాన్ని అధ్యయనం చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం. ఈ పరిశుద్ధ గ్రంథమైన మాటలు మన జీవితాన్ని మార్చగలిగినంత శక్తి కలిగినవి. ఈ మాటలు నీ జీవితంలో వెలుగును కలగజేస్తా ఉంటాయి. చూడండి, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటా చీకటి కమ్మిందంట. మరి దానికి ప్రవచనాత్మకంగా ప్రస్తుతం ఉన్నానంటే ఉంది. చూడండి, దేవుని యొక్క సన్నిధిలో చూసినప్పుడు ఆమోసు గ్రంథము 8వ అధ్యాయము 9వ వచనంలో చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళను భూమికి చీకటి కమ్మింపజేయుదును. చూసారా? దేవుని యొక్క సన్నిధిలో కొన్ని వేల సంవత్సరాల క్రితమే, కొన్ని వందల సంవత్సరాల క్రితమే, కొన్ని వేల సంవత్సరాల క్రితమే దేవుని యొక్క వాక్యము దేవుని యొక్క భక్తుల ద్వారా ప్రవచించడం జరిగింది. ఏంటంట? అక్కడ ఒకసారి చూడండి, ఆమోసు గ్రంథంలో చూసినప్పుడు దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉంది. ఆ దినమున నేను మధ్యాహ్న కాలమందు సూర్యుని అస్తమింపజేయుదును, పగటి వేళ భూమికి చీకటి కమ్మింపజేయుదును. ఏ కాలమున? మనం మార్కు సువార్తలో చదివినట్టుగా, మత్తయి సువార్తలో చదివినట్టుగా ఆ కాలమున అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో, అంటే ఆయనను సిలువ వేసి ఆ కాలంలో ఆయన ఏం చేస్తానన్నాడు? చీకటి కమ్మింపజేస్తానని సెలవిచ్చి ఉన్నాడు.
అది వాక్యము నెరవేర్పు జరిగిందా జరగలేదా చూడండి మీరు. దేవుని పిల్లలారా, నా దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథములో మాట్లాడిన ప్రతి మాటకి అర్థము, నిర్వచనము, ఆ మాటకి నెరవేర్పు ఉంది. ఈ పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక్క మాట అయినా తీసివేయడానికి కానీ, ఒక మాట అయినా వ్యర్థంగా ఉచ్చరించటానికి దయచేసి ఏ ఒక్కరూ ప్రవర్తించకుండా ఈ యొక్క గ్రంథములోనే రాయబడిన ఈ పరిశుద్ధమైన మాటలు నీ హృదయమైన మెత్తని పలక మీద రాసుకున్నప్పుడు నీ జీవితంలో నువ్వు బాగుపడతావు. చూడండి, ప్రతి మాటకు ఈ పరిశుద్ధ గ్రంథంలో నెరవేర్పు ఉన్నది. చూడండి, అక్కడ ఆమోసు గ్రంథంలో దేవుని ఒక వాక్యం చెప్పినట్లుగా ఏమంటా ఉన్నాడు? చీకటి కమ్మింపజేయుదును. మనం చూసాం మార్కు సువార్తలో ఏమని మాట్లాడాడు? మధ్యాహ్న కాలం మొదలుకొని 3 గంటల వరకు ఏం జరిగిందట? ఆ దేశమందంతటా, కొన్ని ప్రాంతాల్లో కాదు, ఆ దేశమందంతటా చీకటి కమ్మిందట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఒక సన్నిధిలో దేవుని ఒక వాక్యం ఎంత స్పష్టంగా నీతో మాట్లాడుతా ఉంది. ఈ 4వ మాట ద్వారా దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు. సిలువలో మాట్లాడిన మాటలు, ఆ 7 మాటలు కొద్ది కాల ఒక్కొక్క మాటకి కొద్ది నిమిషాలు, కొద్ది సమయంతోనే మాట్లాడడం జరిగింది. చూద్దాం, అక్కడ మత్తయి సువార్తలో చూసినప్పుడు దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. 27వ అధ్యాయము 45వ వచనంలో చూసినప్పుడు, మధ్యాహ్న కాలం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమందంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు, ఎప్పుడట? ఇంచుమించు 3 గంటలప్పుడు. అంటే ఈ పరిశుద్ధ వాక్యం ద్వారా మీకు అర్థం చేసుకోవాల్సింది ఏందయ్యా అంటే, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన ప్రతి మాట ఇంచుమించు అంటే కొద్ది సమయం తేడాతోనే మాట్లాడడం జరిగింది. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు హేలీ హేలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడనాడితివని అర్థము. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత చక్కగా దేవుని ఒక సన్నిధిలో తండ్రిని వేడుకుంటా ఉన్నాడు చూడండి. అదే మార్కు సువార్తలో చూడండి, దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. 3 గంటలకు యేసు హేలోయి హేలోయి లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఏంటట? హేలోయి హేలోయి లాబా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. ఎందుకు బిగ్గరగా కేక వేయాల్సి వచ్చిందయ్యా అంటే, ఆ ప్రాంతంలో ఉన్న జనులందరూ ఆ మాటను వినాలని, ఆ ప్రజలకి అర్థం కావడం కోసం ఆయన బిగ్గరగా కేక వేసెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, దేవుని ఒక వాక్యం ఎంత స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, ఎంత స్పష్టంగా దేవుడు నీతో ముచ్చటిస్తా ఉన్నాడు. చూడండి, ఆయన ఆ సిలువలో మాట్లాడుతున్న ప్రతి మాట కొద్ది నిమిషాల తేడాతోనే, కొద్ది క్షణాల తేడాతోనే ఆ సిలువలో 7 మాటలు ఆయన పలకడం జరిగింది. ఒకసారి మీరు ఆలోచించండి, దేవుడు ఎంత చక్కగా మీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ 4వ మాట ద్వారా మీరు నేర్చుకోవాల్సింది ఏందయ్యా అంటే, అక్కడ అంటా ఉన్నాడు, ఆ బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడనాడితివని అర్థము. ఏందట? నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడనాడితివని అర్థమాట. అయితే అక్కడున్న జనులు ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు హేలోయి హేలోయి లాబా సబక్తా అని ఎప్పుడైతే తండ్రిని వేడుకున్నాడో, ఎప్పుడైతే తండ్రిని ప్రార్థించాడో, అక్కడ అంటా ఉన్నాడు, హేలోయి హేలోయి లాబా సబక్తా అని బిగ్గరగా కేక వేసెను అన్నాడు. ఆ మాట ఎప్పుడైతే అన్నాడో, అక్కడున్న జనులు ఏమంటా ఉన్నారు? దగ్గరగా నిలిచిన వారిలలో కొందరు ఆ మాటలు విని, ఏంటట? ఆయన బిగ్గరగా కేక వేసినప్పుడు దగ్గరగా నిలిచిన వారిలో కొందరు ఆ మాట విని, ఇదిగో ఏలియాను పిలుచుచున్నాడనిరి. ఇతను ఏలియాను పిలుచుతా ఉన్నాడు. చూసారా? ఆ జనులకు ఇంకా అర్థం కాల. ఆనాటి జనులు ఇంకా అర్థం చేసుకోలేదు ఆయన మాటలు. ఆనాటి జనులు ఆ మాటను ఎలా అర్థం చేసుకున్నారు? ఇతను ఏలియాను పిలుస్తా ఉన్నాడని. అయితే ఆ జనులకు ఆ రీతిగా అర్థమైంది. ఇంకో మాట చూడండి, అక్కడ ఏమో ఇతను ఏలియాను పిలుస్తా ఉన్నాడు, ఏలియాను అడుగుతా ఉన్నాడు. ఇంకో మాట అక్కడ అంటా ఉన్నాడు, ఏలియా వీరిని దింపవచ్చునేమో
చూతుమనెను. ఏంటట? ఏలియా ఒకవేళ ఇతను పిలుస్తా ఉన్నాడు గదా! ఆ ఏలియా వచ్చి ఇతన్ని దింపడానికి వస్తాడేమో మనం చూద్దామని అని అనుకుంటా ఉన్నారట. కానీ ఆయన మాటకు అర్థమేంటో ఆ జనులు గ్రహించలేదు. ఆ జనులు వినలేదు. ఆనాటి ప్రజలు ఆ మాటను అర్థం చేసుకోలేదు. ఆ మాటను వారు వినలేదు. ఆ మాటకు అర్థం ఏంటి? చూడండి. ఆ మాటకు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడనాడితివని అర్థము. ఇది ప్రశ్న లేక ప్రార్థన జవాబా? ఒకసారి ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఒక దేవాది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పరలోకపు తండ్రికి నీ మీద నా మీద ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి గ్రహించావా? ఒక్కసారి ఆలోచించావా? ప్రియమైన వారలారా, తన సొంత కుమారుణ్ణి కూడా నీ కొరకు నా కొరకు వేదనకు గురి చేసేంత ప్రేమ ఉంది ఆ పరలోకపు తండ్రికి నీ మీద నా మీద. అందుకే నీ నా పాపముల కొరకు, నీ నా దోషముల కొరకు, నీ నా యొక్క వ్యర్థమైన వాటి కోసం, నీ నా తలంపుల కొరకి, నీ నా యొక్క దోషముల కొరకు, నీ నా పాపముల కొరకు తన సొంత కుమారుని సిలువకు అప్పగించేంత ప్రేమ నీ మీద నా మీద ఉంది. ప్రియమైన వారలారా, ఒక్కసారి ఆలోచించండి. ఎప్పుడైనా ఈ కోణంగా ఆలోచించావా? ఆ పరలోకపు తండ్రికి యేసుక్రీస్తు మీది కంటే నీ మీద ఎక్కువ ప్రేమ ఉంది. అంటే తనను సిలువకు అప్పగించేంత ప్రేమ ఉంది. తన సిలువ మరణం నొందే అంతగా వేదన పడే ఆ వేదనకు తన కుమారుణ్ణి అప్పగించేంత ప్రేమ నీ మీద నా మీద ఉంది. తన కుమారుని కంటే ఎక్కువ నిన్ను నన్ను ప్రేమిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియమైన వారలారా, ఈ యొక్క మాటలు వింటున్న నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బంధువులు, నీ రక్త సంబంధులు ఎవ్వరు నిన్ను పట్టించుకోలేదేమో, నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడన్న మాట సత్యం. సరే చూడండి. నా దేవా, నా దేవా నన్నెందుకు విడనాడితివి అనే మాటకి దానికి కూడా ప్రవచనాత్మకంగా ఉంది. ఒకసారి చూడండి. కీర్తన గ్రంథము 22వ అధ్యాయము మొదటి వచనము. నా దేవా, నా దేవా నీవు నన్నేలా విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగానున్నావు. చూసావా? కొన్ని వందల సంవత్సరాల క్రితమే యేసుక్రీస్తు ప్రభువారు తన భక్తుల చేత ఆ మాటను ముందుగానే ప్రవచించటం జరిగింది. ఏంటిట? నా దేవా, నా దేవా నీవు నన్నేలా విడనాడితివి. అంటే పరిశుద్ధ గ్రంథములో మనం చదువుతున్న ప్రతి మాటకి సందర్భం ఏంటో మనం ఒకసారి ఆలోచించాలి. మనం చదువుతున్న ప్రతి మాటకి ఆ మాటకు అర్థం ఏంటి, ఆ మాట యొక్క ప్రవచనం ఏంటి, ఆ మాట యొక్క నేపథ్యం ఏంటనేది మనం గ్రహించగలగాలి. చూడండి, అక్కడ ప్రతి మాటకి ప్రవచనాత్మకంగా మీకు చూపెడుతూ ఉన్నాను. మీకు క్షుణ్ణంగా అర్థవంతంగా చూపెడుతూ ఉన్నాను. ఎంతో వివరంగా మీరు తెలుసుకోవాలి. బైబిల్లోని సత్యాలు మీరు తెలుసుకోవాలి. ఏ మాట ఆచాతూచి మాట్లాడుతామో అదే విధంగా నువ్వు చదివే ప్రతి మాట ప్రవచనాత్మకంగా ఉందా? దేవుడు మాట్లాడిన మాట నెరవేర్పు ఉందా? ఆ మాటకు జవాబు ఉందా? ఉంది. ప్రతి మాటను ఆయన నీకు అర్థమయ్యే రీతిలో ఇక్కడ మాట్లాడడం జరిగింది. ఈ మాటలకన్నిటికీ మీకు వివరణ ఇస్తా ఉన్నాను. చూడండి ఒకసారి. నా దేవా, నా దేవా నీవు నన్నేలా విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగా నున్నావని స్పష్టంగా కీర్తనకారుడు ద్వారా దేవుడు ఆ మాటను బయలుపరచడం ముందుగానే తెలియపరిచాడు. తిరిగి మార్కు సువార్త, మత్తయి సువార్తలోనికి రాగానే ఆ మాట నెరవేర్పు జరిగింది. ఆ మాట నెరవేర్పు జరిగింది. ప్రియమైన వారలారా, ఆయన మాట్లాడిన ఏ మాట కూడా వ్యర్థంగా పోదు. దేవుడు ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడో, ఎంతగా నిన్ను తన కుమారుడి కంటే ఎక్కువ ప్రేమిస్తున్నాడో దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. 3వ అధ్యాయము 16వ వచనంలో చూసినప్పుడు దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ప్రియమైన వారలారా, దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. దేవుడట లోకమును అనగా ఆ పరలోకపు తండ్రి లోకమును ఎంతగానో ప్రేమించెను, ఎంతో ప్రేమించెను. ఆ పరలోకపు తండ్రి లోకమును ఎంతో ప్రేమించాడట. చూడండి ఎంత స్పష్టంగా మాట్లాడుతా ఉన్నాడో. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా
ఏంటట? కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. ఎవరిని అనుగ్రహించాడు? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే తన అద్వితీయ కుమారుణ్ణి నీ నా పాపముల కొరకు, నీ నా దోషముల కొరకు ఘోరమైన వ్యధకు అనగా ఘోరమైన వేదనకు గురి చేసేంతగా దేవుడు నిన్ను నన్ను ప్రేమించాడు. నీ నా పాపముల కొరకు, నీ నా దోషముల కొరకు, నీ నా యొక్క చెడు తలంపుల కొరకు, చెడు ఆలోచనల కొరకు, నీ నా పాపముల నిమిత్తమై తన అద్వితీయ కుమారుణ్ణి మనకు అనుగ్రహించాడు. చూసారా? ఆ దేవాతి దేవుడు, ఆ పరలోకపు తండ్రి ఎంతగా నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడో. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైనా ఈ కోణంగా ఆలోచించావా? ఎప్పుడైనా ఆలోచన చేశావా? వీరు ప్రేమించలేదు, వాళ్ళు ప్రేమించలేదు, వీళ్ళు దగ్గరికి తీయలేదు, వాళ్ళు దగ్గరికి తీయలేదు అంటావే కానీ నిన్నుగా ప్రేమించిన దేవుడు, నిన్నుగా ఇష్టపడిన దేవుడు, నిన్నుగా ప్రేమించిన ఆ పరలోకపు తండ్రి తన అద్వితీయ కుమారుని కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించి తన అద్వితీయ కుమారుణ్ణి నీ నా పాపముల కొరకు ఘోరమైన వేదనకు గురి చేయడం జరిగింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసయ్య నిన్ను నీ కుటుంబమును ప్రేమిస్తున్నాడు. స్పష్టంగా దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. అదేవిధంగా చూడండి, రోమపత్రిక 8వ అధ్యాయము 31వ వచనంలో చూసినప్పుడు దేవుని ఒక వాక్యం సెలవిస్తా ఉంది. అట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? ఏంటట? దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? జీవం గల యేసయ్య నీ పక్షమున ఉండగా నీకు విరోధులు ఎవరు? ఒక్కసారి ఆలోచించు ప్రియమైన వారలారా. అక్కడ అంటా ఉన్నాడు, దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనకందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ఏంటట? తన సొంత కుమారుణ్ణి ఏం చేశాడు? మనకు అనుగ్రహించాడు. తన సొంత కుమారుణ్ణి మనకు అనుగ్రహించిన దేవుడు సమస్తాన్ని మనకెందుకు ఇవ్వడు? ఖచ్చితంగా ఇస్తాడు. నువ్వు ఈ మాటను నమ్మినట్లయితే, నువ్వు ఈ మాటను అంగీకరించినట్లయితే, ప్రియమైన వారలారా, దేవుని ఒక వాక్యం చెప్పకనే చెప్తా ఉంది. దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు. ఒకసారి ఆలోచన చేయి. ఆ పరలోకమందున్న తండ్రి నిన్ను ఎంతగా ప్రేమిస్తూ ఉన్నాడో, నిన్ను ఎంతగా ఇష్టపడుతూ ఉన్నాడో నీకు అర్థం కావట్లేదు. ఒకసారి అర్థం చేసుకో. ఒకసారి ఈ మాటను చూడు. ఇప్పుడు నేను చూపెట్టిన ఈ ప్రతి మాటలో, ఈ పరిశుద్ధ గ్రంథంలో ప్రతి మాటకి ప్రవచనాత్మకంగా అదేవిధంగా నెరవేర్పు ఉన్నది. అదేవిధంగా ప్రతి మాటకు జవాబు ఉన్నది. ప్రతి మాట నెరవేర్చబడ్డది. ప్రియమైన వారలారా, ఏ ఒక్క మాట కూడా నా దేవుడు అనాలోచనగా పలకొద్దని ఎందుకు చెప్పాడంటే అవి పరిశుద్ధమైన మాటలు. అందుకే హేలోయి హేలోయి లాభా సబక్తా అని దేవుని ఒక మాట ఎంత స్పష్టంగా మాట్లాడాడు. దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి వీడనాడితివి అని బిగ్గరగా కేక వేశాడు. ప్రియమైన వారలారా, ఎందుకు చెయ్యి వీడనాడాడో తెలుసా? ఆ పరలోకపు తండ్రి తన అద్వితీయ కుమారుని యొక్క చెయ్యి ఎందుకు విడిచాడో తెలుసా? నీ నా చెయ్యి పట్టుకోవాలనే తన సొంత కుమారుని చెయ్యి విడిచి నిన్ను నన్ను పట్టుకోవాలనే, నిన్ను నన్ను ఆదరించాలనే, నిన్ను నన్ను లేవనెత్తాలనే, నిన్ను నన్ను ఆ గుంటలో నుండి పైకి లాగాలనే తన అద్వితీయ కుమారుని చెయ్యి విడిచి నీ నా చెయ్యి పట్టుకోవడానికి ఆ పరలోకపు తండ్రి ఇష్టపడ్డాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు మాత్రం ఎవరో లోకానుసారంగా మనుషుల చేయి పట్టుకోవాలని, నీ తోటి వారి చేతి పట్టుకొని నడవాలని, నీ తోటి వారి సహాయం తీసుకొని నడవాలని నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ జీవము గల దేవుడైన యేసయ్య, నేను ప్రకటిస్తున్న ఆ సుచరిత్ర కలిగిన దేవుడు, ఆ నజరేయుడైన యేసయ్య నీ నా చేయి పట్టుకోవాలనే తన అద్వితీయ కుమారుని చేయి విడవడం జరిగింది. అందుకే తన అద్వితీయ కుమారుడైన ప్రభువు యేసుక్రీస్తు ఆ మాట అంటా ఉన్నాడు, నా దేవా నా చేయి ఎందుకు విడనాడితివి అని అన్నప్పుడు ఎందుకు విడనాడాడో తెలుసా? తన అద్వితీయ కుమారుని ఎందుకు విడనాడాడో తెలుసా? నిన్ను నన్ను ఆ గుంటలో నుండి లేవనెత్తటానికి, ఆ పాప ఊబిలో నుండి లేవనెత్తటానికి, ఆ శాపకరమైన జీవితంలో నుండి లేవనెత్తటానికి తన అద్వితీయ కుమారుని చేయి విడిచి నీ నా చేయి పట్టుకోవడం కోసమే తన అద్వితీయ కుమారుని చేయి విడవడం జరిగింది. ప్రియమైన వారలారా, నా దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, ఈరోజు 4వ మాట ద్వారా దేవుడు నీతో మాట్లాడిన ప్రతి మాటను ఒకసారి ఆలోచన చేయి.
ప్రతి మాటకు దేవుడు అర్థవంతంగా నీతో మాట్లాడడం జరిగింది. ఈ మాటను నువ్వు నమ్మినట్లయితే, అంగీకరించినట్లయితే ప్రార్థనలో ఏకీభవించు, ప్రార్థన చేద్దాం. సిలువలో ప్రభు యేసుక్రీస్తు మాట్లాడిన ప్రతి మాట ఎంతో విలువైనదో ఆ మాటను నువ్వు వింటున్నప్పుడు ధ్యానం చేస్తూ క్షుణ్ణంగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ప్రియమైన వారలారా, ప్రార్థనలో ఏకీభవించండి, ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవాధిపతి, ఇదిగో ప్రభు మీరు స్పష్టంగా మాట్లాడి ఉన్నారు. మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఈ 4వ మాట ద్వారా ప్రభు మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో, ఎంతగా మమ్మల్ని ఇష్టపడుతూ ఉన్నారనేది మాకు స్పష్టంగా తెలియపరిచినారు. మీ యొక్క అద్వితీయ కుమారుని మాకు అనుగ్రహించి ఉన్నారు. నా దోషముల కొరకై మాకు అప్పగించి, మా యొక్క దోషముల కొరకై ప్రభా ఆ యొక్క వేదకు గురి చేసి ఉన్నారు ప్రభా. అందుకు మీకు స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ 4వ మాట ద్వారా స్పష్టంగా తేటగా మీరు మాట్లాడినందుకు మీరే సమస్తమైన ఘనతయు మహిమయు పొందమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన వారలారా, క్రీస్తు కలువరి ప్రేమ యూట్యూబ్ ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఛానల్ ద్వారా మీరు ఏదైతే మేలు పొంది ఉన్నారో మాకు తెలియచేయండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. అనునిత్యం మీ కొరకు మేము ప్రార్థిస్తూ ఉంటాం. ఇదిగోండి, అదేవిధంగా దేవుని యొక్క సన్నిధిలో మిమ్ములను మీ కుటుంబమును దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.